1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా మన యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. 64లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే అత్యధిక మెజారిటీతోన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, ఈఎస్ఐ, ఐపీఎం అన్ని బ్రాంచుల్లో కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉంది. అదే గుర్తింపు సంఘం ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే ఏ యూనియన్ కూడా ముందుకు రాకపోతే మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కే గుర్తింపు సంఘంగా కొత్త ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకే గుర్తింపు సంఘం అంటే దానికి ఉద్దేశము మనకు అన్ని హక్కులు ఉంటాయి. ప్రతి నెలల మీటింగు డిఎంఈ గారితో కానీ, వైద్య విధాన కమిషనర్ కానీ, ఈఎస్ఐ డైరెక్టర్ కానీ, ఐపీఎం డైరెక్టర్ కానీ మనకు లెటర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్ పిలుస్తారు. మన మెయిన్ సమస్యలు కానీ లేదు జిల్లాలో ఉన్న సమస్యలు కూడా మనం వారి దృష్టి తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తుంటాం. ఆ విధంగా మన గుర్తింపు సంఘానికి ప్రత్యేకత ఉంటుంది. మిగతా సంఘాలకు ఆ విధంగా ఉండదు. ఈరోజు పార్టీలు వస్తాయి, ప్రభుత్వాలు వస్తాయి, కొన్ని సంఘాలు వస్తాయి, ప్రభుత్వాలు ఉన్న దినాలు పైరోలు చేసుకుంటాయి, డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ అటువంటిది ఏది చేయదు. ఎవరితోనో డబ్బులు కలెక్ట్ చేయదు. ఎవరిదైనా సమస్య పర్టికులర్గా ఉంటే శాలరీ రాలేదన్నా, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రాలేదన్నా, ఏదైనా కూడా చాలా జిల్లాలకు వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మేము అదే పని మీద పోయి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వస్తాం. ఎక్కడ ఎవరితోనో డబ్బులు కలెక్షన్ చేయదు. కొన్ని సంఘాలు డబ్బులు కలెక్షన్ చేస్తారు, ప్రభుత్వం పోతేనే మారిపోతారు. అటువంటి ఉద్దేశాలు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ ఉంటే లేదు. ఈరోజు మరి ఎన్నో సమస్యల మీద మనం పోరాడుతున్నాం. మన పిఆర్సీ కమిటీ ప్రత్యేకంగా పిలిచారు, శివశంకర్ గారు ఐఏఎస్ కమిటీ పిలిస్తే మనం అన్ని క్యాడర్ల బేసిక్ పేలు దాదాపు ఇప్పుడు 34,000 చిల్లరనే ఉంది. స్టాఫ్ నర్సుకు 50,600 రూపాయలు ఇవ్వాలని, ల్యాబ్ టెక్నీషియన్స్ 31,000 చిల్లర ఉంటే 38,000 ఇవ్వాలని ఆ విధంగా మనం ప్రపోజల్ చేస్తాం. దాదాపు అవన్నీ కూడా పిఆర్సీ కమిటీలో ఒకే విధంగా ఉన్నాయి. 317 మీద కూడా ఎంతోమంది భార్య భర్తలు విడదీస్తే కూడా వారందరికీ ఖచ్చితంగా ఇవ్వాలని ఏదైతే 317 సబ్ కమిటీ ఉందో దామోదర్ రాజనరసింహ వాళ్ళకు కూడా మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. 317లో ఎవరికైతే స్థానికత కోల్పోయినరో, ఎవరికైతే భార్య భర్తలు చూడకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు అందరికీ సరి చేయాలని చెప్పి ఒక్క సమస్య కాదు మనం ప్రతి సమస్య మీద ఈరోజు మొన్న ప్రమోషన్స్ వైద్య విధాన పరిషత్తులో అన్ని గ్రేడ్ 1 కాడికి సీనియర్ లిస్ట్ పెట్టించడం జరిగింది. డిఎంఈ సైడ్ కూడా అన్ని ప్రమోషన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, నర్సింగ్ క్యాడర్, ఫార్మసీలో చాలా సమస్యల మీద మనం రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించవలసిందే. ఈరోజు కూడా మరి దాదాపుగా 500 చిల్లర ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పడతారు. మిగతా 5,360 పోస్టులు మన ప్రభుత్వం శాంక్షన్ అయ్యి ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి ఎలక్షన్ కోరుకోనుంది. ఇప్పుడు కూడా మేము దామోదర్ రాజనరసింహ గారికి లెటర్ తయారు చేసి పెట్టుకున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ల్యాబ్ టెక్నీషియన్ కాదు, స్టాఫ్ నర్సులు అందరూ కూడా మీరు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళందరూ సెలక్షన్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వెయిటేజ్ మార్కులు మీరు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేయక దాదాపు 2018లో 10% ట్రాన్స్ఫర్స్ అయితే ఎవరికి కూడా లాభం జరగలేదు. 2012లో మామూలుగా ట్రాన్స్ఫర్స్ అయింది. మొత్తం ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా చేయాలని చెప్పి కొత్తగా వచ్చిన నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ని మన యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సమస్య ఒక్కటే కాదు, మెడికల్ ఉద్యోగులే కాదు, మెడికల్ కాంట్రాక్ట్ కూడా మన ఏఐటీసీ అనుబంధమే. వాళ్ళు మన వాళ్ళే. సమస్యలు ఏమైనా లోకల్ స్థానిక సమస్యలు చాలా దగ్గరకు వస్తుంటాయి. వాళ్ళకు మనకు పారామెడికల్ నర్సింగ్ జాబ్ ఈ విధంగా ఎవరికి వచ్చిన సమస్య మనం పరిష్కరించుకోవాలి. అందరం కూర్చొని వాళ్ళు వేరే కాదు, మనం అందరం కలిసి పనిచేస్తే హాస్పిటల్ పేరు వస్తుంది. హాస్పిటల్ పేరు వస్తే సూపరింటెండెంట్ గారు కానీ జిల్లాకు కానీ మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరే కాదు, మనం వేరే కాదు, డిసిగ్నేషన్ వేరే ఉండొచ్చు, శాలరీ వేతనాలు వేరే ఉండొచ్చు, కానీ మనం అందరం కలిసే పనిచేయాలి. ఒక ఇల్లు దాకా ఇది హాస్పిటల్ని మనం చూసుకొని పనిచేస్తే ముందు ఇంకా హాస్పిటల్లో రాష్ట్రంలో కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏ సమస్యను కూడా వదిలిపెట్టదు. చిన్న శానిటేషన్ కాడికి వెళ్ళి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పోయే వరకు కూడా ఎవరి సమస్యలు ఇప్పుడు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 చాలామంది ఇప్పుడు మన దగ్గర సునీత గారు వచ్చింది. ఆమె ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ ప్రెసిడెంట్, దాదాపు 15 ఏళ్ళ నుంచి బ్రాంచ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్, బయటగా సిస్టర్ గారికి ఉన్నామే మాణిక్య సిస్టర్, ఆల్బినస్ అందరూ మన గ్రేడ్ 2 పోయినాక వాళ్ళని మనం గౌరవప్రదంగా పెడతాం. ఎందుకంటే గజిటెడ్ ఆఫీసర్ అవుతారు కాబట్టి మనం గౌరవప్రదంగా పెడతాం తప్ప కానీ మన కామ్రేడ్స్ గారు అని కాదు. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంతవరకు వాళ్ళు పక్క కుట్రలు గౌరవంగా మనం ఎంచుకుంటాము. మన ఆఫీస్ బేరలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వము అంతే తప్ప మిగతాది మాత్రం మన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఫార్మసీ సూపర్వైజర్లు కానీ, గ్రేడ్ 2లు కానీ ఎవరు కూడా అందరూ కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ నుంచి వెళ్ళి ప్రమోషన్ పొందిన వెళ్ళి రానున్న రోజుల్లో కూడా గ్రేడ్ 1 ప్రమోషన్స్ కూడా ఈ 15 రోజులు దాదాపు జూలై మంత్ వరకు అన్ని క్యాడర్ల ప్రమోషన్ డిహెచ్, డిఎంఈ, వీపీల అన్ని క్యాడర్ల ప్రమోషన్స్ అయిపోతాయి, రిక్రూట్మెంట్ అయిపోతాయి. రిక్రూట్మెంట్ కూడా అందరూ బాగా కష్టపడి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు చెందితే, ఎందుకంటే ఇప్పుడు వచ్చే 22,750 రూపాయలు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీకి. అదే రెగ్యులర్ ఎంప్లాయీ అయితే దాదాపు 40,000 రూపాయలు ఒక ల్యాబ్ టెక్నీషియన్కి వస్తుంది.
స్టాఫ్ నర్స్కి వచ్చేపాటికి ఒక 50,000 రూపాయలు అంటే జీతంతో పాటు మన ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి వెయిటేజ్ మార్కులు తీసుకొని ఎన్హెచ్ఎంలతో పాటు మన అవుట్సోర్సింగ్ వల్ల కూడా తీసుకొని మరి రెగ్యులర్ ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మరి మన యూనియన్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వానికి మీరు పర్సనల్ సమస్య శాలరీస్ రాకపోయినా నాకు ఒక ఇద్దరు చెప్పిండు హాస్పిటల్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు జీతాలు రాకుంటే 2-3 నెలలు వచ్చాయి. అది ఎవరు కూడా మా దృష్టికి తేలేదు. తెస్తే సూపరింటెండెంట్ గారు చెప్తాం, డిఎంఈ గారు చెప్తాం. ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి 5,000 3,000 కలెక్ట్ చేస్తారని మన లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా అటువంటిది ప్రపోజల్స్ శాలరీస్ వస్తున్నాయి మాకు శాలరీస్ చేయండి అనేది కాదు. 21 అపార్ట్మెంట్లో మొత్తం ఎస్ఆర్పీలు వస్తే మొన్న డిఎంఈలో పోయి రావడం జరిగింది. సార్ ఇవన్నీ మాకు 1 మంత్లో క్లియర్ చేయాలి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేదు, 1 మంత్లో క్లియర్ చేయాలి సార్ అని చెప్తే మొత్తం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇద్దరిని డిప్యుటేషన్ వేసుకొని కూడా అవన్నీ కూడా 21 రిక్రూట్మెంట్ ఎవరైతే అయినరో స్టాఫ్ నర్సులు వాళ్ళందరూ కూడా రెగ్యులరేషన్ ప్రపోజల్స్ మరి పెట్టియడం జరిగింది. ఈ విధంగా ఎవరు పర్సనల్ పని ఉన్నా కూడా బ్రాంచ్ అధ్యక్షులకు కానీ మా రాష్ట్ర నాయకులకు కానీ ఏ విధమైన జిల్లాలకు వెళ్ళి కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా పర్సనల్ కూడా ఫోన్ చేస్తారు. మాకు ఏమి ఇబ్బంది లేదు, మీరు చేయండి అమ్మా, మీ ఫోన్ ఎప్పుడైనా మేము రిసీవ్ చేసుకుంటాం, మీ సమస్య ఏమంటే రాసుకుంటాము, మేము రాష్ట్ర స్థాయిలో డిఎంఈలో ఏ పని ఉన్నా కూడా మేము చేయించే బాధ్యత మాదని చెప్పి కూడా మేము ప్రతి ఒక్కరికి మాటిస్తాము. మరి రానున్న రోజుల్లో కూడా మన హాస్పిటల్ ఇంకా ముందుకు పోయి ఇప్పటి నుంచో దాదాపు నేను ఇక్కడ 27 సంవత్సరాలు అయింది, వేరే సంఘాలంటూ లేవు, ఓన్లీ మెడికల్ ఎంప్లాయీస్ నేనే. మరి ఆ మెడికల్ ఎంప్లాయీస్ బలవంతంగా చాలా ఉంది, అందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది, కొద్దిగా వైద్య విధానం స్టాప్ అయింది.